రోజు కూడా నాన్న దాన్ని వసుదక్క వాళ్ళు దత్త తీసుకుంటారు అని చెప్పగానే నువ్వు అపోజ్ చేయలేదు సరికదా? నీకు ఇష్టమేనని చెప్పా. ఇదంతా చూస్తుంటే నువ్వు ఆ లక్ష్మి వైపు వెళ్లిపోయావని నాకు అనిపిస్తుంది. అది నిన్ను కూడా దాని మాయలో పడేసిందేమోనని డౌట్ వస్తుంది. అంబిక, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ ప్లాన్ ఉంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకొక ప్లాన్ ఉంది. ఏంటక్క ఆ ప్లాను? శత్రువుని ఏరికోరి నెత్తి మీద పెట్టుకోవాలనుకోవడమా నీ ప్లాను? పిన్ని, అది మా ఇద్దరికి ఎప్పటికీ తక్కువే. శత్రువే అయితే మీరు శత్రువుతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? అంబిక, నీ ఫ్రస్ట్రేషన్ నాకు తెలుసు. నేను దత్తతకి ఒప్పుకున్నా దాని వెనక ఒక ప్లాన్ ఉంది. అది నీకు చెప్పాల్సిన రోజుని చెప్తాను. కానీ నువ్వు అడ్డుకోవాల్సింది, ఆపాల్సింది, అడగాల్సింది నన్ను కాదు, దత్తత అడిగిచ్చిన నాన్నని. ఆయన్ని ఏమడిగినా వేస్ట్ అక్క. ఆ లక్ష్మి అభిమాన సంఘానికి మొదటి సభ్యుడు ఆయనే. ఆయన్ని, ఆయన నిర్ణయాన్ని ఆపలేము. కనీసం మీ ఇద్దరూ ఆ విషయంలో మద్దతు నాకిచ్చినా నేను వాళ్ళని వేరే విధంగా లాక్ చేసేదాన్ని. అంబిక, నువ్వు ఆ లక్ష్మి విషయంలో ఆవేశపడకు. ఎందుకంటే నువ్వు దాని మీద ఆవేశంగా ప్లాన్ చేసిన ప్రతిసారి ఆ ప్లాను రివర్స్ అయింది. ఆ లక్ష్మిని ఆఫీస్కి రాకుండా అడ్డుకోవాలని నువ్వనుకున్నావు, కానీ అది ఆఫీస్ ఎండీ అయింది. తర్వాత 200 ఎకరాల విషయంలో ఆవేశంగా ముందుకెళ్ళావు. చివరికి ఆ 200 ఎకరాలు లక్ష్మికి నాన్న రాసేశారు. అంటే నువ్వా లక్ష్మి విషయంలో కోపం పెంచుకున్న ప్రతిసారి దానికి అడ్వాంటేజ్ అయింది. అవును పిన్ని, ఇప్పుడు నువ్వు ఆవేశంతో కాదు, తెలివితో ఆలోచించు. అంబిక, నువ్వు ఎలా మాట్లాడినా నాన్న కన్విన్స్ అవ్వరని నువ్వు అనుకుంటున్నావు గాని నీ కోపాన్ని, ఆవేశాన్ని పట్టించుకొని నాన్న నువ్వు వెళ్ళి ఎమోషనల్గా అడిగితే మాత్రం ఆయన ఆలోచిస్తారు. నీకోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆగుతారు. అమ్మ చెప్పింది నిజం పిన్ని. ఈ ఒక్కసారి కలా ట్రై చేయి, తాతయ్యని ఎమోషన్ కి ఖచ్చితంగా కరిగిపోతారు. ఈ చీర నీకోసమే తల్లి. ముచ్చటైన 3 పిట్టలు. అది నువ్వు, నేను, అమ్మ. ఈ గూడు మన ముచ్చటైన ప్రపంచం నాన్న. ఇవన్నీ కాదు, నాకు వెంటనే 10 లక్షలు తీసుకొచ్చిస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు, లేకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సరే సరే, ఇస్తాను.
చాలా థ్యాంక్స్ విహారీ గారు. అదేంటి చూసుకోకుండా డాష్ ఇచ్చినందుకు ఇప్పుడే సారీ చెప్పి వెంటనే థ్యాంక్స్ చెప్తున్నావు? నేను థ్యాంక్స్ చెప్తుంది చూసుకోకుండా డాష్ ఇచ్చినందుకు కాదు విహారీ గారు, మీరు నాకిచ్చిన అపురూపమైన కానుకకి. ఎప్పుడు కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఇవే ఉంటున్నాయి నీ జీవితంలో. అలాంటిది నీలో ఒక్కసారైనా సంతోషం చూడాలనుకున్నాను. అందుకే నేను చాలా కష్టపడి మీ నాన్నగారు నేసిన చీరను తీసుకొచ్చి నీకు ఇచ్చాను. నాకు ఆ చీరను చూడగానే తెలిసిపోయింది విహారీ గారు, మా నాన్నగారి చేతితోనే నేసిన చీర అని. ఆ చీరని తడిమితే మా నాన్నే నాతో ఉన్నట్టు అనిపించింది.